శ్రీశైలం అనగానే మల్లన్న దర్శనం, డ్యామ్ అందాలే గుర్తొస్తాయి. కానీ నల్లమల్ల అడవిలో వన్యప్రాణుల గురించి, ముఖ్యంగా పులుల జీవనం గురించి తెలుసుకోవడానికి శ్రీశైలం ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఒక అద్భుత వేదికగా నిలుస్తోంది. కేవలం 10 రూపాయల టికెట్తో అడుగులో అడుగుపెట్టిన అనుభూతిని ఈ కేంద్రం పర్యాటకులకు అందిస్తోంది. ఈ కేంద్రం గురించి అక్కడే కేర్ టేకర్గా పనిచేస్తున్న జి. సుభాష్ లోకల్ 18తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గత 5 ఏళ్లుగా అక్కడే కేర్ టేకర్గా పనిచేస్తున్న సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సెంటర్లో పులి చర్మం, పులిగోర్లు, పులి పుర్రెలు భద్రపరిచారు. పులి తన జీవితాన్ని ఎలా గడుపుతుంది అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు. పులులే కాకుండా చిరుతపులి చర్మం, అడవి పంది యొక్క పుర్రె మరియు గోర్లను కూడా అక్కడ భద్రపరిచారు. ఈ సెంటర్లో మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ వివిధ పక్షుల శబ్దాలను వినవచ్చు. నెమలి, బట్టమేక పక్షి వంటి దాదాపు 15 రకాల అరుపులను వినిపించే సౌకర్యం కూడా ఉంది. అంతేకాకుండా పర్యాటకులకు ఆసక్తిని బట్టి ప్రొజెక్టర్ ద్వారా ప్రత్యేక వీడియోలను ప్రదర్శిస్తారు. ఇందులో టైగర్ లైఫ్ సైకిల్, ఎన్ఎస్టీఆర్ విస్తీరణ, పులులు సంచరించే విధానం గురించి వీడియో ద్వారా అవగాహన కల్పిస్తారు. నా పేరు చక్రవర్తి అండి. నేను కర్నూలు నుంచి వచ్చాను ఈసీ సెంటర్ చూడడానికి. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత పులి యొక్క చర్మము, పులి యొక్క గోర్లు, పులి దంతాలు, గోర్లు ఇలాంటివన్నీ చూసామండి. ఇక్కడ పులి యొక్క స్కిన్ కూడా రియల్ అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ లోపల ప్రొజెక్టర్ వేసి కొంచెం వీడియో చూపించారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది, పులులు ఎలా సంచరిస్తాయి, కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇక్కడ కొంచెం ఎడ్యుకేట్ చేశారు. ఇక్కడ నా పేరు జి. సుభాష్. నేను 5 ఏళ్లుగా ఈసీ సెంటర్ నందు కేర్ టేకర్గా పనిచేస్తున్నాను. ఈసీ సెంటర్లో మనకి ఇక్కడ టైగర్ స్కిన్, టైగర్ నెయిల్స్, టైగర్ స్కల్ ఉంటాయి. నెక్స్ట్ టైగర్ లైఫ్ గురించి ఇక్కడ ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్లో బర్డ్స్ కాల్ సౌండ్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి వీడియో ద్వారా టైగర్ ఒక లైఫ్ టైము, ఎన్ఎస్టీఆర్ ఎంత ఉంటుంది, దీని విస్తీర్ణం గురించి మరియు టైగర్ ఎలా తన లైఫ్ని ముందుకు తీసుకువెళ్తుంది దాని గురించి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి వైల్డ్ బోర్ ఒక స్కల్, వైల్డ్ బోర్కి సంబంధించినటువంటి నెయిల్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత లెపార్డ్ స్కిన్ అవన్నీ ఉంటాయి. శనివారం, ఆదివారం కూడా ఎక్కువ రద్దీ ఉంటుంది. పర్యాటకులు కూడా చూడడానికి ఇది చాలా ఊర్ల నుంచి కూడా రావడం జరుగుతుంది. టికెట్ ఏమైనా ఉంటుందా? 10 రూపాయల నుంచి ఉంటుంది. ప్రొజెక్టర్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వేయడం కూడా జరుగుతుంది.